शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। अपर खगोल पंजरमुनंदुन बंदिग मारिपोजनी चपल विलास कामनल चंचलमय्यनु जीवहंस आ कृपगलदेवी ఈ నడల కింకలగూల్చెడు రీతిగా చరించు పరమహంసయై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిన్. సభకు నమస్కారం. మాతృపూజ మహోత్సవం 32వ భాగానికి పెద్దలందరికీ ఆహ్వానం తెలియజేస్తోంది అక్షరార్చన వాక్స్థలి సమూహం భరత భారతి. ఈనాటి కార్యక్రమాన్ని తమ అమ్మవారి పూజల విశేషాన్ని పంచుకోవడానికి పెద్దలు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని తమ ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం విద్యాం మహాత్రిపుర సుందరీ. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, లలిత పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి అడుగుదమ్ములకు సభక్తికంగా సహస్రాధికంగా ప్రణామాలు సమర్పిస్తూ భారత భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తూ సభ్యుల అంతరంగాలలో సంస్కార దీపాలను వెలిగిస్తున్న మాన్య మహోదయులు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, ఇంకా మరి ఎందరో 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 మహానుభావులు, అందరికీ వందనాలు. మాతృపూజ మహోత్సవంలో సౌందర్య లహరిలోని ఈ 22వ భాగాన్ని ఆస్వాదించి అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావడానికి సిద్ధంగా వేచి ఉన్న ఆత్మీయులైన ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ కుండలిని అనే సూక్ష్మ రూపంతో లలితా పరమేశ్వరికి సంబంధించిన ఒకానొక దివ్య శక్తి మానవుడి వెన్నెముక ప్రారంభ ప్రదేశంలో 3 చుట్టలు చుట్టుకొని 4వ చుట్ట సగం చుట్టుకొని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉంటుందని, అది తామర తూడు కన్నా అతి సన్నగా ఉంటుందని, అది మెరుపు తీగ వలె అతి సూక్ష్మంగా ఉంటుందని, 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతున్న పాము వలె ఉంటుందని ఉదాహరణ కోసం యోగ శాస్త్రం చెప్పింది. ప్రాణాయామ ధ్యాన యోగ ప్రక్రియల ద్వారా దాన్ని కదిలించినప్పుడు మూలాధారం నుంచి, వెన్నెముకలోని మూలాధారం నుంచి ప్రారంభించి మధ్యలో ఉన్న సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వ దిశగా ప్రయాణించి సహస్రార కమలానికి చేరుతుందని ఆ విశేషాలను కిందటి వారం మనం అనుకున్నాం. ఆ తర్వాత 10వ శ్లోకంలో అవరోహణ క్రమంలో మళ్ళీ కుండలిని శక్తి మూలాధారానికి చేరుతుంది అనే విశేషాన్ని చెప్పారు. సుధాధారాసారైశ్చరణయుగళాంతర్ విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఊర్ధ్వ దిశగా పైకి వెళ్లి సహస్రార కమలాన్ని చేరుకున్న కుండలిని ఏం చేస్తుంది అంటే, అక్కడ అమ్మవారి పాదాలలో నుంచి అమృతరసం స్రవిస్తుంది. నల్లమబ్బును చల్లగాలి తాకినప్పుడు ఆ నల్లమబ్బు విడిపోయి అందులో నుంచి జడివాన కురిసినట్టుగా ఎప్పుడైతే సహస్రారానికి కుండలిని చేరిందో
అక్కడి నుంచి అమ్మవారి పాదాల మీదుగా అమృత రసం జాలువారుతుంది. అక్కడ చంద్ర మండలం ఉందని, ఆ చంద్రమండలంలోని అమృత రసం అక్కడి నుంచి జాలువారుతుందని, 6 చక్రాలకు పైన ఆ అమృత రసాన్ని స్రవించే అమ్మవారి శ్రీచరణాలు ఉన్నాయని 14వ శ్లోకంలో లోగడ మనం అనుకున్నాం. ఆ శ్లోకాన్ని ఒక్కసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, పైనుంచి అమృత రసం జాలువారుతున్నప్పుడు ఆ సహస్రారానికి కిందుగా ఉన్న 6 చక్రాలు, 6 పద్మాలు కలిసిపోతాయి. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై చరణయుగళ అంతర్విగళితై అమ్మవారి పాదపద్మాలలో నుంచి జాలువారుతున్న సుధాధారాసారై ఆ అమృత ధారల సారంతో, అంతేకాదు సుధాధారా ఆసారై, ఆసారము అంటే జడివాన్, సుధాసారాభివర్షిణి అమ్మవారి నామాల్లో ఒక నామం. సుధాసారాన్ని అభివర్షిస్తుంది, సుధా ఆసారాన్ని అభివర్షిస్తుంది. అమృత సారం మాత్రమే కాదు, అమృతం అనే ఒక జడివాన. అభివర్షణము అంటే అన్ని వైపులా తడిసే విధంగా కురవడం. జడివాన కురిసినప్పుడు ఆ జడివానలోకి లోబడిన వాడు మొత్తం తడిసిపోతాడు. ఏదో ఒక పక్కన కొద్దిగా చిరుజల్లుగా ఉండి ఒక పార్శ్వం తడిసిపోవడం, మరో పార్శ్వం తడవకుండా ఉండగలగడం సాధ్యం కాదు. జడివాన అంటే అది. ఆసారము అంటే అది. సుధా ఆసార అభివర్షిణి. ఇక్కడ కూడా సుధాధార ఆసారై, సుధాధార సారై, అది అమృత ధారల యొక్క సారం. మృతజీవి అయిన మానవుడు అమృతత్వ స్థితిని సంపాదించుకోవడానికి కావలసిన కుండలిని యోగాన్ని అభ్యాసం చేసి సహస్రారం వరకు తనలోని కుండలిని ప్రచోదనం చేసుకోగలిగిన అదృష్టవంతుడైన సాధకుడికి అమ్మ దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి అంతరంగంలోని దివ్య అమృత రస ఆస్వాదన ఆనందాన్ని అనుభూతి పొందుతాడు. సుధాధారాసారై చరణయుగళాంతర్వై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః. ఒక దివ్య కాంతి. చంద్రమండలానికి ఉన్న లక్షణం ఏమిటంటే, చంద్రమండలంలో దివ్యమైన కాంతి ఉంది, మాధుర్యం ఉంది, అమృత రసం. ఇవన్నీ కలిసిన ఆ సుధాధార అక్కడి నుంచి జాలువారి ప్రపంచం సించంతి, సమస్త సృష్టిని, బ్రహ్మాండ భాండంలో పైన పంచభూతాలకు పైన, సృష్టికి మనస్సుగా ఉన్న మహత్తునకు పైన ఉన్న అమ్మవారి పాదాల నుంచి, ఆమె లోకాతీత విశ్వాతీత కాబట్టి అక్కడి నుంచి జాలువారుతున్న అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి ఆధారంగా ఉన్న ఆ కాంతి, ఆ అమృతరస ప్రవాహంతో ప్రపంచం అంతా తడిసిపోతుంది, జగత్తంతా తడిసిపోతుంది. ఎప్పటికప్పుడు జగత్తు ఆడిపోకుండా నిర్మలంగా, ప్రశాంతంగా, స్వచ్ఛంగా, సౌకర్యంగా, సజీవంగా ఉండడానికి కావలసిన సేచనం అమ్మవారు చేస్తాం. ఎండకు వాడిపోయే ప్రమాదం లేకుండా మాటిమాటికి నీళ్లు చల్లి వేసవిలో కొన్ని వస్తువులను మనం భద్రపరుచుకున్నట్లుగా ఈ సృష్టి మొత్తం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు తన పాదాల నుంచి స్రవించే అమృతధారలతో అమ్మ తడుపుతూ సంరక్షణ అందిస్తోంది ప్రపంచం మొత్తానికి. సాధకుని లోపల సహస్రార నుంచి జాలువారిన ఈ అమృతరస ప్రవాహంతో అతనిలోని అన్ని నాడులు తడిసిపోతాయి. మూలాధారం నుంచి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం వరకు ఉండే అన్ని పద్మాలు ఆ అమృతరసంతో తడిసి చక్కగా విప్పారి ఉంటాయి. లోకంలో మామూలుగా సూర్యకిరణ స్పర్శతో పద్మం విప్పారితే మళ్ళీ సూర్య అస్తమయం కాగానే, చంద్రోదయం కాగానే పద్మాలు ముడుచుకుంటాయి. కానీ మానవ దేహంలో ఉన్న ఈ పద్మాలు ఒక్కసారి అమ్మ దయతో వికాసాన్ని పొందితే, యోగ సాధన ఫలించి సాధకుడైన వాడు సహస్రారం వరకు తన కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకోగలిగిన వేళ అక్కడ లభించిన ఆ దివ్య ఆనందానికి ఫలితంగా ఒక్కసారి వికాసాన్ని పొందిన ఈ పద్మాలు ఇక మళ్ళీ ఎన్నడూ ముడుచుకునే పరిస్థితి లేదు వాటికి. అందుకని అవి మహాపద్మాలు. అలాంటి మహాపద్మాలన్నీ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఈ పేర్లు కలిగినవన్నీ మహాపద్మాలు.
చక్రాలు, పద్మాలు అంటారు వాటిని. ఇవి ఒక్కసారి వికాసాన్ని పొందితే మళ్ళీ ముడుచుకుపోవడం అన్న పరిస్థితి వాటికి లేదు కాబట్టి ఇవి మామూలు పద్మాలు కదయ్యా, మహాపద్మాలు. ఈ మహాపద్మాలన్నింటిలో మహాపద్మం సహస్రారం. అందుకే అమ్మవారికి మహాపద్మాటవీ సంస్థ అని పేరు. అందువల్ల ఈ మహాపద్మాలన్నింటినీ తడుపుతుంది. అలా తడిపి అవాప్య స్వాం భూమిం భుజగనిభం అధ్యుష్టవలయం. ఆ తర్వాత భూమి అంటే భూతత్వానికి చెందిన మూలాధార ప్రదేశానికి చేరుకుని భుజగనిభం పాము వలె అధ్యుష్ట వలయం 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని లోపలికి పడుకుని ఆ వలయ ఆకారంగా స్వమాత్మానం కృత్వా తన రూపాన్ని తానే ఏర్పాటు చేసుకుని కులకుండే కుహరిణి, కులకుండం అంటే మూలాధారం, అందులో స్వపిషి మళ్ళీ పడుకుని ఉంటుంది. మనం మామూలుగా ఒక మాట అంటూ ఉంటాం, ముడుచుకుని మూల కూర్చోవడం అని. అలా ముడుచుకుని మూల కూర్చున్నట్లుగా ఉన్న చైతన్య శక్తి అయిన కుండలిని యోగ సాధనలో ప్రచోదనం పొంది ఊర్ధ్వదిశగా పై వరకు ప్రయాణిస్తుంది. కులకుండము అనే మాట మూలాధారానికి ఒక సాంకేతిక పదం. కులకుండాలయ, కౌళిని, కులయోగిని, కురుకుళ్ళ, కులేశ్వరి ఇలాంటి మాటలు మనకు కనిపిస్తాయి లలితా సహస్రం. అలాగే సవ్యాపసవ్య మార్గస్థ, దక్షిణ అదక్షిణ ఆరాధ్య, దక్షిణ అదక్షిణ ఆరాధ్య, సవ్య అపసవ్య మార్గస్థ. ఒకవైపు సవ్య ఉపసవ్యాల్లో దక్షిణ అదక్షిణాల్లో ఉండేవి ఇడా పింగళ నాడు. ఈ రెండింటి చేత ఆరాధింపబడుతూ దక్షిణాచారం వామాచారం 2 మార్గాల్లో ఆరాధింపబడుతూ, కొందరు వామాచారాన్ని తాంత్రికమైన విధానాన్ని కూడా అనుసరించి అమ్మవారిని ఆరాధించేవారు ఉండవచ్చు కాబట్టి ఆ మాట అన్నారు. వీరి చేత ఆరాధింపబడుతున్న ఆ తల్లి ఇక్కడ సాధకుని లోపల ఇడా పింగళ నాడులకు మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వదిశగా పైకి చేరిన ఆ కుండలిని శక్తి మళ్ళీ కిందికి దిగి వస్తుంది. మనకి మామూలుగా ప్రాణాయామం చేసేటప్పుడు గాలిని లోపలికి తీసుకోవడం మళ్ళీ వదలటం. అపానే జుప్పతి ప్రాణం ప్రాణే అపానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. అపానే జుప్పతి ప్రాణం పూరకం అంటాం, కొంతసేపు ఉంచుతాం, దాన్ని కుంభకం అంటాం, మళ్ళీ వదులుతాం, దాన్ని రేచకం అంటాం. ఈ విశేషాలను దృష్టిలో పెట్టుకుని ఒక మాట చెప్పారు 4వ అధ్యాయం. అలా ప్రాణాయామ ప్రక్రియకు సంబంధించిన ఈ విధానం ద్వారా ఊర్ధ్వదిశగా పైకి చేరిన కుండలిని శక్తి మళ్ళీ అధోముఖంగా ప్రయాణించి మూలాధారానికి చేరుకుంటుంది. అంటే మూలాధారం నుంచే బయలుదేరింది, సహస్రారానికి చేరింది, మళ్ళీ మూలాధారానికి వస్తుంది, వచ్చి మామూలుగా ఉంటుంది. అంటే అసలు యోగ సాధన వల్ల కుండలిని ప్రచోదనం పొందని వాడికి అలాగే ఉంటుంది. ఒకసారి పొంది ఊర్ధ్వదిశగా పైకి చేరి మళ్ళీ అధోముఖంగా కిందికి వచ్చి మూలాధారానికి చేరిన సాధకుడిలోనూ అలాగే ఉంటుంది. అతడు ప్రత్యేకంగా జ్ఞానం పొందినవాడు అన్నట్టు గుర్తుగా ఏం కనపడదు. అతని ప్రవర్తనలో, అతని స్వభావంలో, అతని జీవన వైఖరిలో లక్షణాలు ఉంటాయి. ప్రత్యేకంగా అతనేమి నేను పెద్ద గురువుని, నేను ఇది సాధించాను అన్నట్లుగా ప్రదర్శన చేయడు. పిచ్చివాడిలా కూడా ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఎలా ఉన్నాడు, రమణ మహర్షి ఎలా ఉన్నారు, గోచిపాతరాయుడు పిచ్చివాడిలా ఉంటాడు. అందువల్ల అది బాహ్యంగా కనిపించే ప్రదర్శనకు సంబంధించిన విషయం కాక అంతరంగంలోని ఆచరణకు సంబంధించిన విషయంగా ఉంటుంది. కాబట్టి అందరికి ఉన్నట్లే అతనికి కూడా మూలాధారంలోనే ఉంటుంది. మళ్ళీ మూలాధారానికి చేరుతుందన్నమాట. మనకి మామూలుగా లౌకికంగా వ్యవహారంలో ఉత్తర భారతదేశం వరకు ప్రయాణం చేసి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరానికి వచ్చి మళ్ళీ కాశీకి వెళ్తే దాన్ని ఒక సంపూర్ణ యాత్ర అన్నారు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి. ఈ పని సుందరకాండలో ఆంజనేయుడు చేశాడు. ఉత్తరం నుంచి బయలుదేరి లంకానగరానికి వెళ్ళాడు, లంకానగరం నుంచి మళ్ళీ ఉత్తరానికి వచ్చాడు. ఆంజనేయుడికి ఆ కథలో వాయుపుత్రుడు అని పేరు. కథ ప్రకారం వాయుపుత్రుడు, కానీ అంతరంగంలో జరిగే ఆత్మకథ ప్రకారం కూడా, ఆధ్యాత్మిక చైతన్యానికి సంబంధించిన కథ ప్రకారం కూడా అతడు వాయుపుత్రుడే, ప్రాణాయామ స్వరూపుడు. లోపలికి వెళ్లే గాలికి లోపలికి పీల్చే గాలికి బయటికి వచ్చే గాలి పుత్రుడే అవుతాడు. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. తండ్రి యొక్క శక్తి భార్య గర్భంలో ప్రవేశించి మళ్ళీ కుమారుడు రూపంలో వస్తుంది. ఆత్మావై పుత్రనామాసి అని. ఈ వాయుపుత్రుడు అనేది ప్రాణాయామ స్వరూపుడు అనడానికి ఒక సంకేతం. అందుకని
చాలా ఆశ్చర్యకరంగా రామాయణ కథ కాకపోయినా, ఆంజనేయుడికి ఏమీ సంబంధం లేకపోయినా, ఏ భారత కథ హరికథ చెప్పినా, హరిదాసు గారు, భాగవతారు గారు హరికథ అంతా అయిపోయిన తర్వాత పవమాన సుతుడు పట్టు పాదార విందములకు అంటాడు. ఏదో పవమాన సుతుడు పట్టే పాదార విందాలంటే సుందరకాండ హరికథో, రామాయణం హరికథో చెప్తే సరిపోతుంది కానీ భారతం చెప్పినప్పుడు కూడా ఈ మంగళహారతి ఎందుకండి అనిపిస్తున్నారు. పవమాన సుతుడు అంటే వాయుపుత్రుడు అంటే ప్రాణాయామ స్వరూపుడు. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా లోపలికి వెళ్లే గాలి పట్టుకునే పాదార విందాలు ఏవి అంటే హృదయస్థమైన పరమాత్మ యొక్క దివ్యమైన శ్రీచరణాలు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. అదిగో అటువంటి స్థితిలో ఆ అమ్మ శ్రీచరణాలను అందుకుని అక్కడి నుంచి సహస్రారం నుంచి జాలువారే అమృత రసంతో అన్ని వేల నాడులను తడిపివాడు అతడు అమృత స్నానం చేసిన అమృతమయమైన దివ్య శరీరం కలిగిన వాడు అవుతాడు. మన వంటి వాడి వలే మనవలే మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు మన మధ్యలో, కానీ మన వంటి వాడు ఇలా ఒక ఆవృత్తి పూర్తయి మూలాధారం నుంచి సహస్రారం, సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారానికి రావడాన్ని పూర్ణయోగం అన్నాడు అరవిందుడు. ఈ పూర్ణయోగానికి సంకేతంగానే అరవిందుడి సాహిత్యం అంతా ఆ విశేషాలను తెలియచేసేది. ఇలా మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరి ఒక దివ్యమైన స్థితిని సాధకుడికి ప్రసాదించే ఈ తత్వాన్ని గురించే 21వ శ్లోకంలో కూడా చెప్పారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీ. ఎలా ఉంటుంది ఈ కుండలిని అంటే తటిల్లేఖా తన్వీం. లలితా సహస్రనామ స్తోత్రంలో తటిల్లతా సమరుచి, మెరుపు తీగతో సమానంగా ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది, అంత తడుక్కుమని కనిపించినట్టు. తపన శశి వైశ్వానరమయీ. మూలాధారం నుంచి బయలుదేరినప్పుడు వరుసగా సూర్య అగ్ని చంద్ర మండలాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. అందుకని తపన సూర్యమండలం, శశి చంద్రమండలం, వైశ్వానర అగ్నిమండలం వీటితో కూడిందై షణ్ణాం కమలానాం అపి ఉపరి మహాపద్మాటవ్యాం నిషణ్ణాం. మూలాధారం నుంచి బయలుదేరి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనే 6 చక్రాలను దాటి షణ్ణాం కమలానాం అపి ఉపరి నిషణ్ణాం ఎక్కడ మహాపద్మాటవ్యాం. సహస్రారాన్ని మహాపద్మం అన్నారు. ఆ మహాపద్మాటవిలో అంటే సహస్రార కమలంలో మృదితమలమాయేన మనసా. సాధకుడైన వాడు అమ్మవారి దివ్య రూపాన్ని సహస్రారంలో అనుభవానికి తెచ్చుకొని అనుభవపూర్వకమైన దర్శనం పొందుతాడు. ఎలాంటి మనస్సు కలిగి ఉంటాడు అతడు అంటే మృదితమలమాయేన మనసా. లౌకికమైన జీవితంలో అజ్ఞానంతో కూడిన వాడుగా పుట్టిన కారణం చేత అతడిలో కొన్ని మాలిన్యాలు ఉంటాయి, మాయకు లోబడి ఉంటాడు. కానీ ఇప్పుడు అమృత స్నానం జరిగింది కాబట్టి అవన్నీ ప్రక్షాళనం అయిపోయాయి. ఆ అమృత స్నానంలో ఈ శరీరానికి ఉన్న మురికి స్నానం చేస్తే పోయినట్లుగా ఈ అమృత స్నానం కారణంగా మనస్సుకు సంబంధించిన జ్ఞాన సంబంధమైన కూడని గుణాలన్నీ ప్రక్షాళనం చేయబడ్డాయి. మహాభారతంలో యక్ష ప్రశ్నల ఘట్టంలో విచిత్రమైన ప్రశ్న సమాధానం ఉంటుంది. యక్షుడు చాలా ప్రశ్నలు అడిగాడు. యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి అరణ్య పర్వం చివరిలో వస్తుంది మహాభారతం. యక్షుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు ధర్మబద్ధము ఆధ్యాత్మిక చింతనకు భారతీయ సంస్కృతికి సంకేతంగా ఉండేవి అయిన సమాధానాలు చెప్పుకొస్తాడు. ఆయన అడిగిన ఒక ప్రశ్న ఏమిటంటే స్నానం అంటే ఏమిటి అన్నాడు. స్నానం అంటే ఏమిటి మనం చాలా తేలిగ్గా చెప్తాం. ఈవేళ 22 అంగుళాల పెట్టె తెరిస్తే ఎన్ని రకాల స్నానాలు చేయొచ్చు, ఎన్ని రకాల సబ్బులు ఉన్నాయో, ఎన్ని రకాల షాంపూలు ఉన్నాయో మనకు కనబడుతూనే ఉంటుంది. కానీ ధర్మరాజు చెప్పిన సమాధానం స్నానం మనోమల త్యాగం. మనస్సుకున్న మాలిన్యాన్ని వదిలించుకోవడానికి సాధకుడు చేసే యథార్థమైన ప్రయత్నాన్ని స్నానం అంటారు. బయటికి చేసే స్నానం కాదు. నిరంతరము స్నానాలు చేయడమే నదీ స్నానమో మరోటో నిరంతరం చేస్తూ ఉండడమే పుణ్యప్రదమైన స్థితి అయితే చేప ఎప్పుడు స్నానం చేస్తూనే ఉందయా, దానికి మోక్షం వచ్చిందా అన్నాడు ఒక కవి చమత్కారం.
కాబట్టి ఈ బాహ్యమైన శరీరానికి ఉండే మాలిన్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నం కంటే దాంతో పాటుగా అంతరంగానికి ఉన్న కామక్రోధాదుల మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి సాధకుడు సరైన ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన సాధకుడికి జరిగే మార్పును చెప్తున్నారు ఇక్కడ. అతడికి మృదితమలమాయేన మనసా మహాంత, మహాత్ములైన వారు పశ్యంత చూస్తారట. ఈ తోలు కన్నులతో కాదు, చర్మ చక్షువులతో కాదు, అంతర్నేత్రంతో ఆ తల్లి రూపాన్ని దర్శించగలుగుతారు కుండలిని రూపంగా. దధతి పరమాహ్లాదలహరీం, పరమ ఆహ్లాదలహరీం. పరమాహ్లాదలహరి అంటే అపారమైన ఆనందం, ఇంత అని నిర్వచించడానికి అవకాశం లేని ఆనందం, అనిర్వచనీయమైన వర్ణనాతీతమైన ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవించి ఆ ఆనంద రస అమృత ప్రవాహంలో ఓలలాడతారు, దాన్ని పొందగలుగుతారు అన్నారు. దధతి పరమాహ్లాదలహరీం. ఎవరు అంటే మహాంత, మహాత్ములు. 8వ శ్లోకంలో కతిచ ధన్యా, ఏ కొద్ది మందో ధన్యాత్ములైన వారు. ఇక్కడ మహాంత, మహాత్ములు. అమ్మా, నీ పాదాల దగ్గర ఉన్న సాదాక్ష కళ, సాదా అనే పేరు కలిగిన కళ, తవ కళాం అంటే అది, దాన్ని దర్శించి పరమ ఆనంద సుఖ అనుభవాన్ని పొంది ఆహ్లాద లహరిలో తేలియాడుతూ ఉంటారు. ఆ సాదాఖ్య కళ ఎలా ఉంటుంది అంటే మెరుపు తీగ కంటే సన్నగా ఉంటుంది కాబట్టి తటిల్లేఖా తన్వీం, సూర్య చంద్ర అగ్ని తత్వాలకు చెందిన 6 చక్రాలను దాటి ఆ పైన సహస్రార కమలంలో ఉంటుంది కాబట్టి తపన శశి వైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలం. అక్కడికి చేరిన మహనీయులకు యోగ సాధన ద్వారా కుండలిని శక్తిని అక్కడి వరకు ప్రచోదనం చేసుకోగలిగిన అవకాశం ఉన్న మహనీయులైన వారికి మనోమాలిన్యం అంతరిస్తుంది. మృదితమలమాయేన మనసా, అద్దంలా ఉంటుంది వారి మనస్సు. అద్దం లాంటి ఆ మనస్సులో ఆ సాధకులైన వారు అమ్మా నీ సాదాఖ్య కళను దర్శించి ఆనందించగలరు. మనకు తటిల్లత సమరుచి అనే మాటతో పాటు షట్చక్రో పరిసంస్థిత అనే నామం చూస్తాం లలితా సహస్రనామ స్తోత్రంలో. 6 చక్రాలకు పైన నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం, షణ్ణాం కమలానాం అపి ఉపరి మహాపద్మాటవ్యాం నిషణ్ణాం తవ కళాం, ఆ సాదాఖ్య కళను దర్శిస్తారు అని సాదాఖ్య కళను దర్శించగలిగిన యోగ సాధకులైన వారికి కలిగే దివ్య ఆనంద అనుభూతి పారవస్య వైభవాన్ని వర్ణించారు ఆదిశంకరులు ఆ 21వ శ్లోకంలో. ఇప్పుడు మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రం వరకు 6 చక్రాలు. ఇది దాటితే సహస్రారానికి చేరినప్పుడు కలిగే ఫలితాన్ని చెప్పారు. ఈ 6 చక్రాల్లోనూ ప్రయాణం ప్రారంభమైన తర్వాత రెండేసి చక్రాలు వచ్చిన తర్వాత బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని వరుసగా 3 గ్రంథులు విడిపోతాయని చెప్పారు. అంటే అంతా నేనే చేస్తున్నాననే అహంకార భావన తొలగిపోవడం, ఈ సృష్టి మొత్తం పరమాత్మ స్వరూపము అనే స్పష్టమైన అవగాహన ఏర్పడడం, మృత్యు అంటే మార్పు తప్ప దాని గురించి కలవరపడవలసిన అవసరం లేదని మృత్యు భయాన్ని వదిలి ఉండగలగడం అనే దివ్య స్థితులు అతనికి లభిస్తాయని చెప్పారు. దీంతో పాటుగా అలా కుండలిని యోగ సాధన చేసే సాధకుడైన వారికి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు చేరుతున్నప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రకమైన దివ్య దర్శనం లభిస్తుంది. అక్కడ అర్ధనారీశ్వర స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు అని 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు వరుసగా ఆదిశంకరులు వివరించారు. ఈ 6 చక్రాలలో కనుక అది కూడా అవరోహణ క్రమంలో చెప్పారు. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు చెప్పారు వరుస. ఎందుకులా చెప్పారు అని ఆలోచిస్తే ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఇది కదా క్రమం. మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న మనం పరమాత్మను చేరుకోవాలంటే భూమిని దాటాలి, జలతత్వాన్ని దాటాలి, వాయుతత్వాన్ని దాటాలి, అగ్నితత్వాన్ని దాటాలి, ఆకాశతత్వాన్ని దాటాలి, మనస్తత్వాన్ని కూడా దాటి వెళ్ళాలి. ఆ పైన పరమాత్మ ఉన్నాడుగా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆకాశం నుంచి వరుసగా కిందికి వస్తాం.
ఆకాశం కంటే పైన ఉన్నది మనస్తత్వం. మనకు మనస్సు ఉన్నట్టే సృష్టికి కూడా ఒక మనస్సు. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పంచభూతాలతో ఈ శరీరం ఏర్పడింది, పంచభూతాలతో ఈ ప్రపంచం ఏర్పడింది. మనకు మనస్సు ఉంది, కానీ సృష్టికి కూడా ఒక మనస్సు ఉంది. సృష్టికి మనస్సు లేనిదే మానవుడికి మనస్సు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే లోగడ అనుకున్నాం మనం, సృష్టి హోల్సేల్, వ్యష్టి అంటే ఈ మానవుడు రీటైల్. హోల్సేల్లో లేకుండా రీటైల్లోకి ఎది రాదు. ప్రాణికి మనస్సు ఉంది అంటే అర్థం సృష్టికి కూడా మనస్సు ఉంది అనమాట. సృష్టి మనస్సుకు మహత్తు అని పేరు. వ్యక్తి యొక్క మనస్సు ఏం చేస్తుంది? తాను తన కుటుంబము బాగుండాలని కోరుకుంటుంది. సృష్టి మనస్సు సృష్టి అంతా బాగుండాలని కోరుకుంటుంది. అంటే ఎవరి మనస్సు సృష్టి అంతా బాగుండాలని కోరుకునే స్థితిలో ఉంటుందో వారికి ఉన్నది ఏమిటన్నమాట, మహత్తు ఉంది. ఆయన దగ్గర చాలా మహత్తులు ఉన్నాయండి అంటే గారడీలు కాదు. మహత్తు అంటే సృష్టి మొత్తం బాగుండాలనే కోరిక ఒక రమణ మహర్షి మనస్సులో, ఒక రామకృష్ణ పరమహంస మనస్సులో, ఒక జిల్లెళ్ళమూడి అమ్మ మనస్సులో, ఇలాంటి మహనీయులైన వారి అంతరంగంలో ఉండే కోరిక ఒకే ఒక్క కోరిక, సృష్టి అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. బాగుండడం అంటే రెండు విధాలుగా బాగుండాలి. ఒకటి సజ్జనులై ఉండాలి, రెండు క్షేమంగా ఉండాలి. ఈ రెండు విధాలుగాను బాగుండాలి. సజ్జనులు కాకపోతే ఏమిటయ్యా నష్టం అంటే వీళ్ళు బాగుంటారు కానీ వీళ్ళ వల్ల ఇతరులు బాగుండే అవకాశం ఉండదు. అందుకని సజ్జనులు కూడా కావాలి. బాగుండడం అంటే బాగా ఉండడం, అంటే సత్ప్రవర్తన కలిగి ఉండడం, సుఖంగా ప్రశాంతంగా జీవితాన్ని ఆనందమయంగా గడపగలగడం, అందుకు కావలసిన మార్గాన్ని అనుష్ఠించి తమ జీవిత సందేశాన్ని అనేక రకాల ప్రబోధాల రూపంలో ఆచరణాత్మకంగా తమను చేరవచ్చిన వారికి వారు అందించారు. అందుకోగలిగిన వారు అందుకుంటారు. అందుకని ఈ క్రమంలో ఆకాశం కంటే పైన ఉన్న పరమాత్మ యొక్క మనస్సు అయిన సృష్టి మనస్సు నుంచి మహత్తు నుంచి ప్రారంభమై భూమి వరకు వచ్చింది కాబట్టి ఆజ్ఞాచక్రం నుంచి వరుసగా చెప్పారు. ఇలా 6 చక్రాలలో సాధకునిలో దాగి ఉన్న అమ్మవారికి సంబంధించిన ధ్యానానికి సంబంధించిన వివరాలు, ఆ ధ్యాన సంబంధమైన అనుభూతిని పొందిన వేళలో కలిగే ఒక దర్శనం, ఆ విశేషాలని ఈ శ్లోకాలలో వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో సృష్టిలో ఉంది, సాధకుడిలోనూ ఉంది. సృష్టిని బ్రహ్మాండమని, సాధకుడి శరీరాన్ని పిండాండమని వేదాంత శాస్త్రంలో చెప్తారు. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు ఇలా క్రమంగా వచ్చింది కాబట్టి సృష్టి పైనుంచి చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో కూడా. ఇది కారణమని లల్ల లక్ష్మీధర పండితుల వారు సౌందర్య లహరికి అందించిన తమ వ్యాఖ్యలో ఇందుకు కారణాన్ని తెలియజేశారు. సృష్టి క్రమం ఇలా ఉంది కాబట్టి జగద్గురువులైన ఆదిశంకరులు ఈ పద్ధతిని అవలంబించి అవరోహణ క్రమంలో తెలియజేశారు అనే మాట చెప్పారు. మనం ఏదైనా ఎత్తైన కొండ మీద ఉంచున్నాం, తల పైకెత్తి చూసాం, ఏం కనపడుతుంది అంటే ఆకాశం మనకు బాగా పైన ఎత్తుగా ఉన్నట్టు కనపడుతుంది. అక్కడి నుంచి ఏటవాలుగా మన చూపు కిందికి ప్రసరింపజేస్తే అంచెలంచెలుగా భూమి మీదకి ఆకాశం దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని వరుసగా ఇలా క్రమంగా దిగి వచ్చింది కాబట్టి. సృష్టి క్రమానికి సంబంధించిన ఒక సత్యాన్ని సంకేత రూపంలో మనం దర్శిస్తాం అన్నమాట. అందుకని సూక్ష్మతమమైంది ఆకాశం సృష్టిలో, పంచభూతాల్లో స్థూలతమమైంది భూమి. ఆకాశంలో ఏమీ లేదు. ఆకాశం, గగనం, శూన్యం అన్నారు. ఏమీ లేనట్లున్న ఆకాశం నుంచి అన్నీ ఉన్నట్లున్న భూమి వరకు దిగి వచ్చింది సృష్టి. పరమాత్మ ఎక్కడున్నాడు? భూమిలోనూ ఉన్నాడు, ఆకాశంలోనూ ఉన్నాడు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రయాణం భూమి దగ్గర నుంచి ప్రారంభించాలి. మనం విదేశాలకు వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళాలంటే ముందు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మన ఊళ్ళో బస్సో రైలో ఎక్కాలి, లేదా కారులో బయలుదేరాలి. ముందు మనం ఉంటున్న ఫ్లాట్లో నుంచి లిఫ్ట్లో కిందికి దిగాలి. ప్రయాణం ఇక్కడ ప్రారంభం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, భూతత్వానికి చెంది ఉన్నాం కాబట్టి పృథ్వీ తత్వం దగ్గర నుంచి ప్రారంభించాలి. పృథ్వీ తత్వానికి గణపతి అధిపతి కాబట్టి మనం ఏ సాధన చేసినా గణపతి పూజ ముందుగా చేయండి అనడంలో ఆంతర్యం. అంటే మనం ఎక్కడున్నాం అక్కడి నుంచి కదా ప్రయాణం జరిగేది. ఈ ఉద్దేశంతో అలా చెప్పారు. తవాజ్ఞాచక్రస్థం 36వ శ్లోకంలో తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశినామ విషయే నిరాలోకే అలోకే నివసతి బాలోక భువనే తవ ఆజ్ఞాచక్రస్థం.
ఆజ్ఞాచక్రంలో ఉన్న ఆ దైవాన్ని యం ఆరాధ్యన్ భక్త్యా, ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వారు ఏం చేస్తారట, నివసతి భాలోక భువనే, భా అంటే కాంతి, భాలోక భువనే కాంతి సముదాయం అయిన లోకంలో జీవించగలుగుతారు, నివసించగలుగుతారు. అది ఎలాంటిది, నిరాలోకే లోకే రవిశచి శుచీనామ విషయే, సూర్య చంద్ర అగ్నుల కాంతులతో పనిలేని స్వయం ప్రకాశకమైన దివ్య కాంతి ఆ లోకంలో ఉంటుంది. ఆ లోకంలో వారు హాయిగా నివాసం చేయగలుగుతారు. ఆజ్ఞాచక్రం వరకు తమ కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకోగలిగిన సాధకులు అక్కడ ఎవరుంటారు అంటే, పరం శంభుం, పరశంభునాథుడు అనే పేరుతో ఉంటాడు పరమాత్మ అక్కడ. ఆయన పక్కన అమ్మవారు ఉంటుంది, ఆమె పేరు చిత్పరాంబ. పరిమిళిత పార్శ్వం పరచిత, పక్కనే పరచిత, చిత్పర అనే పేరుతో అమ్మవారు కూడా ఉంటుంది. ఇలా సాధకుడు తన హృదయంలో ఆజ్ఞాచక్రం వరకు సాగిన యోగ సాధనలో ఆజ్ఞాచక్రంలో ఇలాంటి రూపాన్ని దర్శిస్తాడు. ఆ రూపాన్ని దర్శించగలిగిన ఆ సాధకుడికి కలిగే అనుభూతి ఏమిటి అంటే, పరశంభునాథుడు చిత్పరాంబ అనే పేరు కలిగిన పార్వతీ పరమేశ్వరులను దర్శించగలుగుతాడు. శివుని ఎడమ భాగంలో అమ్మవారు చిత్పరాంబ అనే పేరుతో, ఇలా పరశంభునాథుడు చిత్పరాంబిక అన్న పేరుతో కనిపిస్తున్న ఆది దంపతులకు వందే, నమస్కరిస్తున్నాను అన్నారు జగన్. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. అక్కడున్న శివాశివులకు నమస్కారం చేసి వారిని ప్రసన్నం చేసుకోగలుగుతాడు సాధకుడు. అతడు సూర్య చంద్ర అగ్నుల కాంతులతో పనిలేని వెన్నెల వెలుగుల లోకంలో విహరించగలుగుతాడు. నివసతి భాలోక భువనే రవి శశి శుచీనామ విషయే. రవి శశి శుచి, సూర్య చంద్ర అగ్నులు, వాటికి అవిషయే, వాటితో ఎంత మాత్రము సంబంధం లేని ఆ వెలుగుల లోకంలో ఉంటాడు. మనకు భాగవతంలో విజేంద్ర మోక్షణ ఘట్టంలో ఒక మాట వినపడుతుంది. పోతన్న గారు చాలా అందమైన పద్యం చెప్పారు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు. ఆ వెలుగే ఏకాకృతి రూపమే పరమాత్మ రూపం. మనం విష్ణువన్నా, లలితన్నా, శివుడన్నా, రాముడన్నా పేరు ఏదైనా పెట్టుకోండి, ఉన్నది ఒకే ఒక్క తత్వం కాబట్టి అక్కడ ఉంటుంది. దానికి సూర్య చంద్ర అగ్నుల కాంతులతో పనిలేదు. నా తత్ర సూర్యో భాతి, వేద వాంగ్మయం ఈ విషయాన్ని వివరించింది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః అని భగవద్గీత కూడా ఈ పరమపదాన్ని గురించి, వెలుగుల లోకాన్ని గురించి వివరించింది. అలాంటి వెలుగుల లోకంలో ఆజ్ఞాచక్రం వరకు చేరగలిగిన సాధకుడికి పరశంభునాథుడి దర్శనం, చిత్పరాంబ దర్శనం లభించి ఆ వెలుగుల లోకంలో ఆనందంగా ఉండగలుగుతాడు. అవరోహణ క్రమంలో ఆజ్ఞాచక్రం నుంచి కిందికి వస్తే కంఠస్థానం విశుద్ధి ప్రదేశం, ఆకాశ స్థానం. ఆకాశంలో ఏమీ లేదు అనుకున్నాం. ఏమీ లేకపోవడం అంటే నిర్మలంగా ఉంటుంది. ఏదో ఒకటి ఉంది అంటే అందులో మాలిన్యం ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఏమీ లేకుండా ఉంటే నిర్మలంగా. విభీషణుడు శరణు పొందడానికి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశ మార్గంలో నిలబడినప్పుడు వాల్మీకి మహర్షి చమత్కారమైన మాట అన్నారు. విభీషణుడు ఎలా ఉన్నాడు అంటే, ఆకాశ ఇవ నిర్మల, ఆకాశంలాగా నిర్మలంగా ఉన్నాడు. అతని మనస్సులో ఏ కుతంత్రము లేదు, కూడని ఆలోచన లేదు. అందుకని ఆకాశం వలె నిర్మలంగా ఉన్నాడు. అందుకని ఆకాశము నిర్మలత్వానికి సంకేతం కాబట్టి విశుద్ధి చక్రం వరకు తన కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకోగలిగిన సాధకుడికి విశుద్ధి చక్రంలో కలిగే ధ్యానము ఎలాంటిది, అక్కడ కలిగే దర్శనం ఎలాంటిదో చెప్తున్నారు 37వ శ్లోకం. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయో కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణే విధూత అంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి విశుద్ధౌ తే. అమ్మా, సాధకుడు విశుద్ధి చక్రం వరకు చేస్తే విశుద్ధి చక్రం కూడా నీదే. ఈ ప్రపంచంలో ప్రతి అణువు నీదే. సాధకుడి దివ్యదేహం అంతా నీవే. అందువల్ల అలాంటి నీకు సంబంధించిన ఆ విశుద్ధి చక్రంలో
ఎవరు కనిపిస్తారు అంటే వ్యోమజనకం శివం దేవీమపి. వ్యోమజనకం ఆకాశానికి జన్మనిచ్చిన వాళ్ళు వాడు. శివుడు దేవి అంటే అయ్యవారు అమ్మవారు అక్కడ కనపడతారు. ఎవరు వాళ్ళు? వ్యోమజనకం ఆకాశానికి జన్మనిచ్చిన వాళ్ళు. అందుకని విశుద్ధి చక్రంలో సాధకుడికి దర్శనమిచ్చే పార్వతీ పరమేశ్వరులకు వ్యోమేశ్వరి వ్యోమేశ్వరుడు అని పేర్లోని చెప్పింది శాస్త్రం. ఈ శాస్త్రం చెప్పిన పేర్ల వెనుక ఒక ఆంతర్యం ఉంటుంది. ఆ ఆంతర్యం గుర్తు కోసం ఆ పేర్లు అలా చెప్తారు. వ్యోమేశ్వరుడన్నా, ఇందాక చెప్పుకున్న పరశంభునాథుడు అన్నా ఒకటే. అలాగే వ్యోమేశ్వరి అన్న, చిత్పరాంబ అన్న ఒకటే. తర్వాత మరికొన్ని పేర్లు వస్తాయి. ఏ పేరైనా పేరు మారుతోంది కానీ తత్వం అందులో గమనిస్తే ఒకే ఒక్క పరమాత్మకు సంబంధించిన అనేక కోణాల్లో ఉండే విశేషాలను చెప్పడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరు చెప్తున్నారు. అలా ఉన్న వారు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు అంటే వ్యోమజనకం. ఆ శివుడు ఆకాశానికి జన్మనిచ్చినవాడు. ఏంటంటే ఆకాశానికి జన్మనివ్వడం ఏంటి అంటే, ఇంత క్రితం మనం అనుకున్నాం, సృష్టి క్రమం వివరిస్తూ వేదవాంగ్మయం ఏం చెప్పింది అంటే, ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. పరమాత్మ తత్వం నుంచి ఆకాశం పుడుతుంది అంటే ఆకాశానికి జన్మనిచ్చిన వాడు అంటే పరమాత్మ అన్నమాట. అదేంటంటే అయ్యవారు ఇచ్చారా జన్మ? అమ్మవారు కదా అంటే, అయ్యవారన్నా అమ్మవారన్నా ఒకటేనయ్యా. బొమ్మ వరుసలాగా ఇటు చూస్తే అయ్యవారు, అటు చూస్తే అమ్మవారు ఇద్దరు ఒకటే. అందుకే అమ్మవారికి కూడా వియత్ ప్రసూహు, వియదాది జగత్ ప్రసూహు, వియత్ ప్రసూహు, ఆకాశాన్ని ప్రసవించిన తల్లి. ఆకాశాన్ని ప్రసవించడం అంటే ఏమిటి? ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఇవన్నీ వచ్చాయి కాబట్టి సృష్టి మొత్తం వచ్చింది కాబట్టి సృష్టి మొత్తాన్ని ప్రసవించిన తల్లి. దాన్ని వివరిస్తూ ఇంకొక నామం వియత్ ఆది జగత్ ప్రసూహు, ఆకాశం మొదలుగా కలిగిన సమస్త ప్రపంచాన్ని ప్రసవించిన తల్లి. అంటే బయటికి వస్తే కనపడే ప్రపంచం అమ్మవారు కాక వేరేమీ లేదు. లేదా అంతర్ముఖంగా వెళ్ళావా, లోపల అమ్మవారు కాక మరొక్కటి లేదు. ఈ సత్యాన్ని చెప్తున్నాయన్నమాట ఈ మాటలని. ధ్యానం చేసిన వాడికి ఇది అనుభవానికి వస్తుంది. అందువల్ల శుద్ధ స్ఫటిక విశదం. శుద్ధ స్ఫటికము అంటే ఏ విధమైన మాలిన్యము లేనిది. విశదం అంటే స్వచ్ఛంగా ఉన్నది. శివం వ్యోమజనకం శివం, ఆకాశానికి జన్మనిచ్చిన శివుడు పక్కనే దేవీమపి శివ సమాన వ్యవసితం, పరమేశ్వరుడితో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్న వైభవాన్ని కలిగి ఉన్న దేవి ఇద్దరు ఉన్నారన్నమాట. ఎలా ఉన్నారయ్యా వాళ్ళు అంటే, యయో కాంత్యాయ అంత్యాః శశికిరణ సారూప్య సరణే, వారి నుంచి వెలువడుతున్న కాంతుల సముదాయంలో వెన్నెల కిరణాలు, చందమామ నుంచి వెలువడే వెన్నెలతో సమానమైన చల్లని తెల్లని వెలుగుల కిరణాలు వస్తున్నాయి వారి నుంచి. ఆ కిరణాలు ఏం చేస్తున్నాయంటే, విధూత అంతర్ధ్వాంత, అంతహా లోపల ఉన్న ధ్వాంత చీకటి విధూత పోగొట్టబడుతోంది. అక్కడికి చేరి సాధకుడికి అంతరంగంలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అక్కడ వెన్నెలలో చకోరం విహరించినట్లుగా విలసతి చకోరీవ జగతి, ఆ విశుద్ధి చక్ర స్థానంలో వ్యోమేశ్వరి అన్న పేరుతో అమ్మవారు, వ్యోమేశ్వరుడు అన్న పేరుతో అయ్యవారిని ధ్యాన స్థితిలో దర్శించి అపారమైన ఆనందాన్ని పొందుతాడు సాధకుడు. అక్కడ అజ్ఞానం పటాపంచలైపోయి జ్ఞానం అనే చల్లని వెన్నెల వెలుగు లాంటిది మాత్రమే అతడు అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు. చకోర పక్షి వలె ఆనందిస్తాడు అని. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం, యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. విశుద్ధి చక్రంలో జరిగే ధ్యానానికి సంబంధించిన విశేషాలను ఈ శ్లోకంలో చెప్పారు. జ్ఞానులై ప్రశాంతమైన దివ్య ఆనందాన్ని అలాంటి సాధకులు అనుభవానికి తెచ్చుకుంటారు అని చెప్పడం ఆదిశంకరుల యొక్క అభిప్రాయంగా మనం సారాంశ రూపంగా స్వీకరించవచ్చు. తరువాత 38వ శ్లోకంలో విశుద్ధి చక్రం కంఠస్థానం అయితే అక్కడి నుంచి కిందికి వస్తే సృష్టి క్రమంలో ఆకాశం నుంచి వాయువు, సాధకుడి యొక్క శరీరంలో విశుద్ధి నుంచి కంఠం నుంచి హృదయస్థానం అనాహత పదం. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం, సమున్మీలత్ సంవిత్ కమల మకరంద
మకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలమధ్యః పయైవ సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం. సంవిత్, సంవిత్ అంటే జ్ఞానం. సంవిత్ కమలమకరందైకరసికం, జ్ఞానమనే కమలంలో ఉన్న మకరందమునందే ఆసక్తి కలిగిన హృదయాన్ని కలిగి ఉంటాడు సాధకుడు. సమున్మీలత్, అది చక్కగా వికాసాన్ని పొందింది. అలా ఉన్న ఆ అనాహత పద్మంలోకి వచ్చేటప్పటికి అనాహతం అని పేరు. అనాహతము అంటే హృదయస్థానం. మనకి దేవాలయంలో కానీ కళాశాలలో విద్యాలయంలో గంట కొడితే ఒక నాదం వినపడుతుంది. ఆహతం అంటే కొట్టడం, అనాహతం అంటే కొట్టకుండా ఉండడం. సహజంగానే లోపల ఒక శబ్దం వినపడుతోంది, సోహం నాదం అని లోగడ అనుకుంది. అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కనిపిస్తారు అంటే హంసేశ్వరుడు, హంసేశ్వరి అన్న పేరుతో హంసల వలె కనిపిస్తారు. రెండు హంసల జంటలు అక్కడ విహరిస్తూ ఉంటాయి. హృదయం అన్న మనస్సన్న ఒకటే, ఒక అర్థం. హంసలు మానస సరోవరంలో ఉంటాయి అంటారు. ఇతడు మహాత్ముడు ఇప్పుడు అయ్యాడు కాబట్టి మహాత్ముల మానస సరోవరంలో ఉంటాయి. కిమపి మహతాం మానసచరం, మహాత్ముల మనస్సులో చరించే లక్షణం కలిగిన హంసద్వంద్వం భజతి, హంసల జంటను సేవిస్తున్నాను. అనాహత స్థానంలో కలిగే అనుభూతి ఏమిటి అంటే హంసల జంటగా పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు అంటే మానస సరోవరంలో ఉన్నారు. ఏ మానస సరోవరం అయ్యా? మహతాం మానసచరం, మహాత్ములైన వారి మనస్సు అనే సరోవరంలో ఉన్నారు. మానస సరోవరం ఎక్కడ ఉందండి? హంస ఎక్కడ కనపడుతుంది అంటే మహాత్ముల మనస్సే మానస సరోవరం. మానస సంచరరే అద్భుతమైన కృతిని అందించారు వాగ్గేయ గారు. ఆ మానస వీధిలో, ఆ మానస సరోవరంలో నిరంతరం విహరించే హంసల జంటగా వాళ్ళు ఉంటారు. మహతాం మానసచరం, 21వ శ్లోకంలో ఓ మాట చెప్పుకున్నాం మనం. మృదితమలమాయేన మనసా, మనస్సులోని మాలిన్యమంతా ప్రక్షాళనమైపోయిన స్థితిలో కలిగే దర్శనం అది. ఇక్కడ కూడా మహతాం మానసచరం. 8వ శ్లోకంలో కతిచన ధన్యాః, ఒకే అంశాన్ని వేరు వేరు మాటలతో మరొక్క మారు చెప్పడం దేనికి అంటే యోగ సాధనకు మొత్తం ఫలితం ఏమిటి అంటే పరిశుద్ధమైన మనస్సు కావాలి, మనస్సు పవిత్రంగా ఉండాలి. ఎన్నడూ ఎవరికి ఏ విధమైన అపకారము చేయకుండా ఉండగలిగిన మంచి మనస్సు కావాలి సాధకుడికి. యోగ సాధన వల్ల, ఆధ్యాత్మిక సాధన వల్ల, దేవి ఆరాధన వల్ల కలిగే ఫలితం అది. కేవలం భజన చేస్తూ కూర్చోవడం కాదు. ఈ చేసే భజన తన మనస్సులో తాను ఇతరులోనే విభజన లేకుండా చేయగలిగే స్థితిని ప్రసాదించాలి. అప్పుడు అతడు ఎవరిని వేరుగా చూడడు. అది మహాత్ముల మనస్సు అంటే. అక్కడ హంసలుగా కనిపిస్తారు సాధకుడి యొక్క కుండలిని శక్తి అనాహత కేంద్రం వరకు చేరితే అక్కడ కలిగే దర్శనం అది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే హంసల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు, హంసేశ్వరుడు, హంసేశ్వరి అనే పేరుతో మహాత్ముల యొక్క మానస సరోవరంలో సంచరించే వాళ్ళు ఊరికే ఏం పొద్దుపోతుంది, వాళ్ళకి ఏదో కబుర్లు చెప్పుకోవాలి కదా, ఆ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏం కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు? మామూలుగా మనకు కనపడే దంపతులు అయితే ఏదో పిల్లల పెళ్లిళ్ళ గురించో, ఎల్ఐసి ప్రీమియంల గురించో, కట్టుకోవాల్సిన ఇంటిని గురించో, ఇంకేవో రకరకాల సాధక బాధకాల గురించి మాట్లాడుకుంటారు. పట్టు చీర ఎప్పుడు కొంటారు, ఈయనేదో అది అయిన తర్వాత ఆలోచిద్దాంలే అని ఈయనేదో సమాధానం చెప్పు. ఇలాంటి సంభాషణ ఉండదు వాళ్ళకి. ఏముంటుంది అంటే అష్టాదశ విద్యలన్నీ వారి సంభాషణలో దొరుకుతూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు హంసల రూపంలో ఉండి ఒక్కసారి పెదవి కదిపి మాట్లాడారా, వాళ్ళ సంభాషణలో దొరలేదు ఏమిటి అంటే అష్టాదశ గుణిత విద్యా పరిణతి. అందుకనే అనాహత స్థానమైన హృదయం వరకు ఎవరికి యోగ సాధన జరిగిందో వారికి సమస్త విద్యలు కరతలామలకం అవుతాయి. విద్య అంటే ఒక లగేజ్లా మోసుకుపోయేది కాదు, హృదయంలో అనుభూతిని కలిగించి స్థిరంగా హృదయంలో అవగాహన రూపంలో ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? అమ్మవారి దివ్య అనుగ్రహంతో లభిస్తుంది, యోగ సాధన ఫలంగా లభిస్తుంది. యదా ఆదత్తే యత్ ఆదత్తే. ఇంకా హంసలకున్న ఇంకో లక్షణం ఏమిటయ్యా? దోషాత్ గుణం అఖిలమభ్యఃపయైవ. ఈ హంసలకి 4 లక్షణాలు చెప్పారు. ఒకటి
సంవిత్ కమల మకరందైకరసికం, తామర తూళ్ళు చీల్చి తింటుంది హంస. జ్ఞానం అనే పద్మంలోని మకరంద రసం పట్ల ఆసక్తి కలిగిన హంసలి. మహతాం మానసచరం, మహాత్ముల మనస్సులో చరించే లక్షణం కలిగినవి. తమ సంభాషణలో అష్టాదశ గుణిత విద్యా పరిణతి, నిరంతరము అష్టాదశ విద్యల యొక్క వైభవాన్ని గురించి మాత్రమే తమ సంభాషణలో మాట్లాడుకుంటూ ఉండే హంసలి. ఇంకో లక్షణం దోషాద్గుణం అఖిల మధ్యపయైవ, ఈ ప్రపంచము గుణదోష సమ్మిశ్రితమైంది. అందులో ఉండే దోషాన్ని తొలగించి గుణాన్ని మాత్రమే స్వీకరిస్తాయి. హంసలకు ఉన్న లక్షణం ఏంటంటే పాలు నీరు ఉంటే నీరుని వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే లోకంలో మంచి చెడు రెండు ఉంటాయి, ప్రపంచాన్ని మనం మార్చలేము. అందుకే మా జల్లెళ్ళమూడి అమ్మ చక్కని మాట చెప్పింది, ఈ సృష్టి మారదు నాన్న, నీ దృష్టి మార్చుకో. ప్రపంచంలో ఉన్న చెడుని తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది అని గోభారతి సాహిత్య సంస్థ ఒక నినాదం చేసింది. అందువల్ల మానవుడు చేయవలసింది ఏమిటి అంటే చెడుని తొలగించుకోవడానికి, మంచిని పెంపొందించడానికి ప్రయత్నించాలి, మంచిని పెంచాలి, మంచిని పంచాలి, మంచిలో జీవించాలి, మంచిగా జీవించాలి. అందుకు దేవి ఆరాధన చక్కగా సహకరిస్తుంది. ఈ మంచితనం హృదయానికి సంబంధించింది కాబట్టి అనాహత కేంద్రంలో హంసల రూపంలో వారు దర్శనమిస్తారు సుమా అని హృదయస్థానమైన అనాహతంలో ధ్యానం చేయవలసిన హంసేశ్వరుడు, హంసేశ్వరి అనే రూపంలో ఉండే ఆది దంపతుల యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఆదిశంకరుడు. ఆ హంసలకున్న లక్షణాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైక రసకం మహతాం మానసచరం అష్టాదశ గుణిత విద్యా పరిణతి ఆలాపాత్ దోషాత్ అఖిలం అభ్యపయైవ. ఈ హంసల జంట దర్శనం లభిస్తుంది సాధకుడికి అనాహతం. లభిస్తే ఏమిటండి అంటే ఎవరి దర్శనం లభించిందో ఆ దర్శనం పొందిన వారి వలె, ఆ దర్శనము ఎవరి దర్శనమో వారి వలె సాధకుడు కూడా నిరంతరము జ్ఞానమకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. దోషాలను వేరు చేసి గుణాలను స్వీకరించేవాడుగా ఉంటాడు. అలాగే అష్టాదశ విద్యలను, విద్యల సారమైన పరమాత్మ తత్వాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉంటాడు. సమస్త విద్యలకు సారము పరమాత్మ యొక్క సందర్శనమే. ఆ హంసల జంట ఎక్కడుంటుందో చెప్పారు. మహతాం మానసచరం, యోగుల మనస్సులనే సరోవరాలలోనే విహరిస్తారట ఆ ఇద్దరు హంసలు. ఎందుకయ్యా యోగుల సరోవరాల్లో, మనస్సు అనే సరోవరాల్లో విహరించడం అంటే కల్మషం లేకుండా ఉండాలి, ఆ మనస్సుకి కలవరపాటు లేకుండా ఉండాలి. మనం ఎక్కడైనా నివసించాలి అంటే ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి కదా. అలజడిగా ఉన్న ప్రదేశంలో మనం నివసిస్తాం, ఇక్కడే అలజడిగా ఉంటే మనం ఎలా ఉంటాం రా బాబు అనుకుంటాం కదా. ఒకటి మాలిన్యం లేకుండా ఉండాలి, ప్రశాంతంగానూ ఉండాలి. మహాత్ముల మనస్సులో మాలిన్యము ఉండదు, కలవరపాటు ఉండదు, కల్మషము ఉండదు, కలవరపాటు ఉండదు. కేవలం కల్మషం లేకుండా ఉంటే చాలదు, కలవరపాటు కూడా ఉండకూడదు. దైవాన్ని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తికి, దైవం ఉన్నాడన్న భరోసా ఉన్న వ్యక్తికి, దైవ నిర్ణయం ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది కాబట్టి నేను దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించాను అనుకున్న వ్యక్తికి కలవరపాటుతో పనిలేదు. అప్పుడు కల్మషం కూడా అంటే అవకాశం లేదు. ప్రస్తుతానికి కల్మషం లేకపోయినా కలవరపాటు అంటూ ఉంటే, కలవరపాటు పడే లక్షణం కనుక ఉంటే ఏదో ఒక నాటికి ఈ కలవరపాటు కల్మషాన్ని కలిగించే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ ప్రమాదం రాకుండా ఉండడానికి హంసల జంట మహతాం మానసచరం, యోగులైన మహాత్ములైన వారి మనస్సులలో సంచరిస్తుంది. అసలు హంస అంటేనే సూర్యుడని ఒక అర్థం ఉంది, హంస అంటే పరమేశ్వరుడని ఒక అర్థం ఉంది. హంస అంటే సూర్యుడని ఎందుకన్నారంటే పద్మాలను వికసింపజేసే వెలుగును ప్రసాదిస్తాడు కాబట్టి, ఆ పద్మాలలో చైతన్యం అనే, జ్ఞానం అనే మకరందాన్ని స్రవింపజేస్తాడు కాబట్టి పరమాత్మకున్న లక్షణం. అందుకని హంస శబ్దానికి సూర్యుడనే ఒక అర్థం, హంస శబ్దానికి పరమేశ్వరుడనే అర్థం కూడా ఉంది. హంస రాయబారం కనపడుతుంది మనకు నైషధ కావ్యంలో. ఆ హంస స్వరూపుడుగా పరమేశ్వరుని గురించి చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు నైషధ కావ్యంలోని హంస రాయబారాన్ని దృష్టిలో పెట్టుకుని రామాయణ కల్పవృక్ష కావ్యంలో యుద్ధకాండలో ఒక హంస రాయబారం ప్రవేశపెట్టారు. అక్కడ పరమేశ్వరుడే హంస రూపంలో వచ్చి లంకా నగరంలో అశోక వృక్షం కింద ఉన్న సీతమ్మతో, ఇక్కడ ఉన్న రామచంద్రమూర్తితో మాట్లాడతాడు. వీళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపిస్తాడు.
పరమేశ్వరుడే హంస రూపంలో ఈ రాయబారం నడిపించాడు అని రావణాసురుడికి తెలిసి చాలా బాధపడతాడు. ఏమిటయ్యా ఇంతకాలంగా నిన్ను ఆరాధిస్తున్నాను, నాకంటే ఆ రాముడే నీకు ఎక్కువైపోయాడా అని కూడా బాధపడతాడు. చాలా చమత్కారంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఈ హంస పరమేశ్వర స్వరూపం అన్న నేపథ్యాన్ని మనస్సులో పెట్టుకుని విశ్వనాథ వారు చేసిన పరమాద్భుతమైన కల్పన ఆ సన్నివేశంలో మనకు కనపడుతుంది. కాబట్టి హంస అంటే సూర్యుడు, జ్ఞానసూర్యుడు. జ్ఞానసూర్యుడు అంటే పరమేశ్వరుడి దక్షిణామూర్తి రూపంలో సమస్త లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన మహానుభావుడు. శివజ్ఞానము అని పేరు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది మళ్ళీ పరమేశ్వరుడిలో అర్ధభాగంగా ఉన్న అమ్మవారే. అందుకని శివజ్ఞాన ప్రదాయిని. ఈ పరమేశ్వరి తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. ఇది ఎవరికి సంబంధించింది అని నిర్ణయించడం కష్టం. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తి అన్నట్టుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఎవరి సగభాగం ఏదో విడమరిచి చెప్పడానికి వీలు లేకుండా వాళ్ళు కలిసిపోయారు. అందుకని ఇక్కడ హంసేశ్వరిగా అమ్మవారు, హంసేశ్వరుడుగా అయ్యవారు ఉంటారు. వీరు అనాహత పద్మంలో సాధకుడికి దర్శనమిచ్చే మూర్తులు, రూపాలు సుమా. అక్కడ ధ్యానిస్తారు వారిని సాధకులైన వారు. ఆ దివ్య ఆనంద పారవస్యాన్ని వీళ్ళు కూడా అనుభవిస్తారు. ఆ జ్ఞానంద కమల మకరంద రస ఆస్వాదనం చేస్తారు. మహాత్ముల మనస్సులో సంచరించే లక్షణం ఉన్న ఆ హంసల జంట వీరి మనస్సులో సంచరిస్తుంది కాబట్టి వారు సంభాషణలో వెలువడే అష్టాదశ విద్యలు వీరికి కరతలామలకం అవుతాయి. వీరు కూడా దోషాలను వేరు చేసి గుణాలను మాత్రమే స్వీకరించగలిగేవారుగా ఉంటారు అని, ఈ దివ్య స్థితి సాధకులకు లభిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఆ తరువాతి క్రమంలో వచ్చేది అవరోహణ క్రమంలో స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టాన పద్మం. ఈ స్వాధిష్టానం అగ్నితత్వానికి సంబంధించింది అని చెప్పారు. ఆ తర్వాత జలతత్వానికి సంబంధించిన మణిపూరం, పృథివీ తత్వానికి సంబంధించిన మూలాధారం, అక్కడ జరిగే మార్పులు, అక్కడ కలిగే దర్శనము, అక్కడ కలిగే ధ్యానమూర్తుల రూపాల విశేషాలు కూడా ఆలస్యం. స్వాధిష్టానాన్ని గురించి మాత్రం ఇవాళ మనం చెప్తాం. తవ స్వాధిష్టానే ఉతవహమధిష్టాయ నిరతం సమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయం యదాలోకే లోకాన్ సహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. అగ్నితత్వమైన స్వాధిష్టాన చక్రంలో ధ్యానం చేసే వారికి దర్శనమిచ్చే పార్వతీ పరమేశ్వరులను గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అది ఇక్కడ శివుడికి పేరు సమవర్తేశ్వరుడు, అమ్మవారికి పేరు సమయాంబిక. సమవర్తము అంటే, సంవర్తము అంటే ప్రళయం. ప్రళయకాలంలో వచ్చే అగ్ని ఎలాగైతే సమస్త లోకాలను దహించి వేస్తుందో ఈ అగ్నిస్వరూపమైన పరమేశ్వరుడు అలా ఉంటాడు. పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు, పరమేశ్వరుడు భూమి స్వరూపుడు, పరమేశ్వరుడు జలస్వరూపుడు, పరమేశ్వరుడు ఆకాశ స్వరూపుడు, పరమేశ్వరుడు పంచభూతాల్లో ఉన్నాడు, సూర్యచంద్రుల్లో ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అష్టమూర్తి స్వరూపుడైన పరమేశ్వరుడి తత్వాన్ని తెలియజేసింది సాహిత్యం. అందులో పరమేశ్వరుడు ఒక్కొక్క తత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్క పేరు. అందులో అగ్నితత్వంలో పరమేశ్వరుడు ఉంటే ఆయన పేరు రుద్రుడు. కాబట్టి సమస్త లోకాలు దహిస్తాడు అంటే ప్రళయంలో లీనం చేస్తాడు. ఈ ప్రళయంలో లీనమైపోయిన జగత్తుని సమవర్తేశ్వరుడి రూపంలో పరమేశ్వరుడి కార్యక్రమం చేస్తే అమ్మవారు సమయాంబిక రూపంలో మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటుంది. ఇది వాళ్ళిద్దరూ చేసే పని. ఆ పరమేశ్వరుడి చూపులలోనే ఆ సంవర్త అగ్ని దాగి క్రోధమూర్తి అయిన శివుడు రుద్రుడై, అష్టమూర్తుల్లో రుద్రుడుగా ఉన్న అతడు యదా ఆలోకే లోకాంతహతి మహతి క్రోధ కలితే, తన చూపులతోనే ఆ క్రోధంతో సమస్త లోకాన్ని దహింపజేస్తాడు, ప్రళయంలో లీనం చేస్తాడు. సమయాంబ అనే పేరుతో అమ్మ తన దయార్ద్ర దృష్టిని ప్రసరింపచేసి ఉపశమనం కలిగిస్తుంది. దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. ఆ విధంగా స్వాధిష్టానంలో అగ్నితత్వంతో ఉన్న సమవర్తేశ్వరుడు, సమయాంబిక అనే వారిని సాధకుడు స్వాధిష్టాన కేంద్రంలో దర్శించి ధ్యానిస్తాడు. అంటే ప్రళయ కార్యక్రమాన్ని నిర్వహించే పరమేశ్వరుడు, సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మవారు, సమవర్తేశ్వరుడు, సమయాంబిక అన్న పేర్లతో స్వాధిష్టాన కేంద్రం వరకు తమ యోగ సాధనను పురోగమింప చేసుకున్న సాధకుడికి అంతరంగంలో దర్శనమిస్తారు. ఆ ధ్యాన దర్శనం, అది ధ్యాన సంబంధమైన దర్శనం.
అందుకే వీళ్ళిద్దరిని గురించి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఆదిశంకరులు చమత్కారమైన మాట, పరమేశ్వరుడు ఎప్పుడు తాండవం అనే నృత్యం చేస్తూ ఉంటాడు, అమ్మవారు ఎప్పుడు లాస్యము అనే నాట్యం చేస్తూ. పురుషులు చేసే నృత్యం తాండవం, మహిళలు చేసే నృత్యం లాస్యం. పరమేశ్వరుడు ఎప్పుడు తాండవం చేస్తూ ఉంటాడు, అమ్మవారు ఎప్పుడు లాస్యం చేస్తూ ఉంటాడు. ఈ తాండవ నృత్యం ప్రళయానికి సంకేతం, ఈ లాస్యం అనే నాట్యం సృష్టికి సంకేతం. లాస్య ప్రియా, పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నప్పుడు ఈ తాండవ నృత్యం లయ కార్యక్రమానికి సంబంధించింది కాబట్టి సమస్త ప్రపంచము ప్రళయంలోకి లీనమైపోతుంది. కానీ అప్పుడు ప్రళయంలో అంతటినీ లీనం చేసుకునే పరమేశ్వరుడు ఉంటాడు, దీన్ని సాక్షిగా దర్శించడానికి అమ్మవారు ఉంటుంది. అందుకే మహాప్రళయ సాక్షిణి, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఆ సమయంలో వచ్చే మహాతాండవ నృత్యాన్ని కూడా సాక్షిగా అమ్మ దర్శిస్తూ ఉంటుంది. కాబట్టి అయ్యవారు ఎప్పుడూ తాండవ నృత్యం చేస్తూ ఉంటారు, అమ్మవారు ఎప్పుడూ లాస్యం అనే నాట్యం చేస్తూ ఉంటుంది. ఈ తాండవ నృత్యం ప్రళయాన్ని, ఆ లాస్యం అనే నాట్యం సృష్టిని తెలియజేస్తోంది. కాబట్టి అయ్యవారు అమ్మవారు ప్రళయాన్ని సృష్టిని, సృష్టిని ప్రళయాన్ని ఇలా నిర్వహిస్తూ ఉంటారని ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ, ప్రపంచ సృష్టి ఉన్ముఖ లాస్యకాయై, ప్రపంచాన్ని సృష్టి చెయ్యడానికి ఉన్ముఖంగా ఉండే లాస్యం అనే నాట్యం నిరంతరం చేస్తూ ఉండే అమ్మ. సమస్త సంహారక తాండవాయ, సమస్త ప్రపంచాన్ని ప్రళయంలో లీనం చేసే తాండవ నృత్యం చేసేవాడు పరమేశ్వరుడు. అలా ఉన్నవారు ఎవరు అంటే నమ శివాయై చ, నమ శివాయ. శివ అంటే అమ్మవారు, శివ అంటే ఈశ్వరుడు. నమ శివాయై చ, నమ శివాయ. అలా ఉన్న పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ నమస్కారం. స్వాధిష్టానంలో అగ్నిస్వరూపుడుగా ప్రళయరుద్రుడుగా ఉండే పరమేశ్వరుడు సంవర్తేశ్వరుడు అన్న పేరు. అలాగే శిశిర ఉపచార శాంతిని కలిగించి మళ్ళీ కొత్త సృష్టిని అనుగ్రహ రూపంలో ప్రసాదించి తల్లిగా సమయాంబికగా అమ్మను సాధకుడైన వాడు దర్శించగలుగుతాడని తవ స్వాధిష్టానే ఉతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయం యదాలోకే లోకాంతహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి అని 39వ శ్లోకంలో ఆదిశంకరులు మనవి చేశారు. ఆ తర్వాత 40వ శ్లోకంలో మణిపూర చక్రంలో కలిగే అనుభవాన్ని, 41వ శ్లోకంలో మూలాధారంలో సాధకుడు పొందగలిగిన దివ్య ఆనంద అనుభూతి వైభవాన్ని ఆ విధంగా వివరించారు. ఆ విశేషాలతో కూడిన ఆదిశంకరులు ప్రబోధించిన ఆ అద్వితీయ తత్వాన్ని అనంతర కార్యక్రమాలలో వచ్చేవారం అక్కడి నుంచి మనం ఆ భావాలను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దామని మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. నమస్కారాలు. సార్ గిరిజమన్న సార్ మాట్లాడండి. షట్చక్ర పరివ్యాప్తమైన అమ్మవారి తత్వాన్ని చాలా విపులంగా, అంటే ఒక్కొక్క చక్రంలో వాటి ప్రత్యేకత ఏమిటి, అమ్మవారి యొక్క కరుణ ఎట్లా ఉంది, స్వామివారు శివతాండవము శివాలాస్యం ఈ రెంటి ప్రసక్తితో పాటు విశేషమైనటువంటి విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో హనుమత్ వైభవం మొదలుకొని అన్ని విషయాలను కూడా నైషధంలో ఉన్న హంస సందేశం, కల్పవృక్షంలో ఉన్న హంస సందేశం యొక్క ప్రత్యేకత అంటే సందర్భానుసారంగా వివిధ విషయాల లోతుల్ని మనకు అందిస్తున్నటువంటి పెద్దలు మల్లాప్రభ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముద్దురాజయ్య గారు, సుదర్శనరావు గారు. సుదర్శనరావు గారు నిష్క్రమించినట్టు సార్. ముద్దురాజయ్య గారు సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? బాగా సార్, మీరంతా బాగేనా?
పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మాతృమహోత్సవం 22వ భాగాన్ని మనం ముగించుకున్నాం. మళ్ళీ వచ్చే వారం 23వ భాగంలో కలుసుకునే ముందు ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్థుతితో ముగించుకుందాం. నవలోకం సృజించరా సరస విన్యాసమూలన్ దూర్తదానవలోకము నశించరా పుడమి పుణ్యముల్ ప్రాక మానవలోకము తరించరా హృదయ తృష్ణా దూరమై మాకు మాధవలోకం ముఖ సృష్టి చేసితివి బృందారూపమై గుండెలన్. నమస్కారం.